ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుని బిడ్డలంగా జీవించే మన జీవితంలో నిరీక్షణ అనేది చాలా ముఖ్యమండి. నిరీక్షణ కలిగి ఉండకపోతే ఆయన సేవలో ఎదగలేము. నిరీక్షణ అనగా దేనినైతే నీవు ఉన్నదని నమ్ముతున్నావో అది నీ వద్దకు వచ్చే వరకు ఓర్పుతో ఎదురు చూడడము. ప్రియులారా, ఈనాడు నమ్మకం కలిగి జీవించడము కష్టమే, అలాగే ఓర్పుతో ఎదురు చూడడం కూడా కష్టమే కదండి. మనం దేవుని శక్తిని నమ్మలేకపోతున్నాము, ఆయన వాగ్దానములను కూడా నమ్మడం లేదు. కాబట్టే నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నాము. ప్రియ దేవుని బిడ్డ, అబ్రహాము గారు మనందరికీ తెలుసు, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. ఈనాడు మనము అబ్రహాము సంతానంగా పిలువబడుతున్నాము. కానీ ఆయన కలిగి ఉన్న విశ్వాసాన్ని, నిరీక్షణను మనము కలిగి ఉండలేకపోతున్నాము. కాబట్టే ఈనాడు మన జీవితంలో, మన కుటుంబాలలో దేవుని కార్యములను మనమే మాత్రం చూడలేకపోతున్నాము. అయితే అబ్రహాము గారు ఏ విషయంలో నిరీక్షణ కలిగి దేవునిని నమ్మినాడంటే, తనకు పిల్లలు పుట్టని కారణాన్ని బట్టి. అబ్రహాము శారా నిండు వృద్ధాప్యానికి చేరుకున్నారు. 100 సంవత్సరాలు వచ్చాయి. ఇక పిల్లలు పుట్టడం అసాధ్యము. అప్పటికే వారి శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భము కూడా మృతతుల్యమైనట్టు వారు ఆలోచించారు. ఆ సమయంలో దేవుడు అబ్రహామును ఏమన్నాడో తెలుసా అండి? నీవు అనేక జనములకు తండ్రివి అవుతావు. ఈ మాటను ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా విశ్వసిస్తారా? దేవుడేంటి ఇలా అన్నాడు? ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు, ట్రీట్మెంట్ చేశారు, ఇక సంతానం నీకు కలగదు అని. అక్కడ రిపోర్ట్స్ క్లియర్గా కనిపిస్తుంటే ఈ కనిపించని దేవుడేంటి ఇలా వాగ్దానం ఇచ్చాడని నవ్వుకుంటాము కదా మనం, దేవునిపై కోపగించుకుంటాము. కానీ ప్రియ దేవుని బిడ్డ, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము గారు నిరీక్షణ కలిగి దేవునిని నమ్మినాడు. ఆయన వాగ్దానముల మీద ఆశ కలిగి జీవించినాడు. విశ్వాసంలో ఏమాత్రం బలహీనుడు కాలేదు. అల్ప విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి ఎంత మాత్రం సందేహించలేదండి. వారి వయసును చూడలేదు, డాక్టర్ రిపోర్ట్స్ ఆధారం చేసుకోలేదు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడని, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనము కూడా మన తండ్రి అయిన అబ్రహాము గారిని అనుసరించి బ్రతుకుదాము. అతను కలిగి ఉన్న నిరీక్షణను, నమ్మకాన్ని మనము కూడా కలిగి ఉందాము. ఈనాడు నీ కష్టానికి, నీ సమస్యకు, నీవు అనుభవిస్తున్న శ్రమలకు ఏమాత్రం పరిష్కారం నీకు కానరావడం లేదేమో. నీ క్లిష్టమైన పరిస్థితిని తీర్చగలిగే మనుషుడు నీకు కనబడడం లేదేమో. ఎంతకాలం నేను ఈ నిందలను భరించాలి? ఎంతకాలం ఈ అవమానాలను తట్టుకోవాలి? ఇంకా ఫలానా వారి ద్వారా నేనెంతవరకు ఈ శోధనను అనుభవించాలని కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నావా? బహుశా నీకు ఉద్యోగం రాదు, నీకు వివాహం జరగదు, నీకిక సంతానం కలగదు, నీ స్థితి మారదు, నీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాదు, నీ భర్త మారడు, నీ భార్యలో మార్పు ఉండదు, నీ పిల్లలు బాగుపడరు అని అందరూ అంటుంటే వీరి మాటలు నిజమేనా అని చింతిస్తున్నావా? ఈనాడు నీవు బ్రతకడానికి ఏ ఆధారము లేదేమో. ఫలానా వారు సహాయం చేస్తారులే అనే నిరీక్షణ కూడా నీకు లేదేమో. ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ, నిన్ను సృష్టించిన నీ దేవుని వైపు ఒక్కసారి చూడు. కొన్ని 100 సంవత్సరాల క్రితమే బోధించేవారు లేనప్పటికీ, టీవీలు, యూట్యూబ్లలో వాక్య ప్రసంగాలు రాకపోయినప్పటికీ అబ్రహాము గారికి ఎలా వచ్చిందండి అంతటి నిరీక్షణ? దేవుని పిలుపును విన్నాడు, ఆయన మాటకు లోబడినాడు, నిత్యము ప్రార్థిస్తూ దేవుని వాక్యాన్ని అనుసరించాడు. కాబట్టే దేవునిని హృదయపూర్వకంగా నమ్మినాడు, దేవుని వైపు చూశాడు, ఆయన మాట విన్నాడండి. ఆయన ప్రతి మాటకు అబ్రహాము లోబడినాడు. దేవుడు చెప్పింది చేశాడు. ప్రియులారా,
ఆ నిరీక్షణ అబ్రహాము గారిని సిగ్గుపరచలేదు. ఈనాడు నువ్వు నమ్మితే నిన్ను కూడా సిగ్గుపరచదు. కేవలం ఆ దేవుడే లేని వాటిని ఉన్నట్లుగా చేసేవాడు. నీ జీవితంలో లేని సంతోషాన్ని, లేని సమాధానాన్ని తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవాది దేవుడు నీ ఎడల ఒక్కసారి కార్యం చేశాడంటే అది ఎన్నటెన్నటికీ నీకు గొప్ప కార్యంగా, సంతోషకరమైన కార్యంగా ఉంటుంది. ఈనాడు నీ జీవితంలో ఏ ఒక్కరు నీకు నిజమైన సంతోషం ఇవ్వలేరు, ఏ ఒక్కరు నీ నిరీక్షణకు ఆధారముగా ఉండలేరు. కానీ ఆ దేవుడు మాత్రమే నీ నిరీక్షణకు తగినట్లుగా నీ జీవితంలో అద్భుతాలను చేస్తాడు. ఆ దేవుడు మాత్రమే నీ జీవితంలో గొప్ప సంతోషం, సమాధానాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ దినము నుండి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనకు ప్రార్థిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రతి పరిస్థితిలో దేవునిపై ఆధారపడడం అలవాటు చేసుకో. ఈనాడు నీ కష్టం ఏదైనా, నీ బాధ ఎలాంటిదైనా, నీ సమస్య ఎంతటిదైనా, నీ అక్కర, నీ కొరత, నీ కొదువ ఎలాంటిదైనప్పటికీ వాటన్నిటినీ తీర్చే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవునిపై ఆధారపడి దేవుని వాగ్దానాలను చేతపట్టి విశ్వాసంతో ఆయనకు మొరపెడితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. అవునండి, ఈనాడు నీ జీవితంలో కూడా ఎలాంటి నిరీక్షణ, ఆశ లేదేమో, అయినప్పటికీ విశ్వాసం కలిగి బ్రతుకు. తప్పకుండా నీ ఎడల దేవుడు గొప్ప కార్యములు జరిగించుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాము గారైతే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి మిమ్మును నమ్మినాడు దేవా. మీ అందు విశ్వాసం ఉంచాడు, మీకు మొరపెట్టినాడు కాబట్టే గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు. తన కుటుంబంలో, తన జీవితంలో అక్కర తీర్చబడింది. దేవా, ఈనాడు మేము కూడా అబ్రహాము వలె ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసేవారిమిగా, మీ మీద ఆధారపడే వారిమిగా, మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చెయ్యండి. సందేహించే హృదయాలను మా యొద్ద నుండి దూరపరచండి దేవా. నిత్యము భయం కలిగి, భక్తి కలిగి మిమ్మల్ని సేవించే వారిమిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు మా కష్టం ఎలాంటిదైనా, మా సమస్య ఎంత పెద్దదైనా, మా అక్కరలు, మా కొరతలు ఎవరూ తీర్చలేనివైనా వాటన్నిటిని తీర్చగలిగే శక్తిగల దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే మా ఎడల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వారి పనుల నిమిత్తం, ప్రయత్నాల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని దయచేయండి ప్రభా. మీరే వారి ఎడల ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే ప్రియులు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధలను అనుభవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఇబ్బంది నుండి, కొరత నుండి, అక్కర నుండి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. వారు చేసే పనిలో అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులు, సమస్యల నుంచి బిడ్డలకు విడుదలను దయచేయండి ప్రభా. అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల
ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సాటి అయిన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మీ పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సేవకులు, సేవకురాలు, వారి కుటుంబం, వారి బిడ్డల్ని మీరు దీవించండి. సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని, ఆటంకాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క కన్స్ట్రక్షన్స్ అంతట్లో కూడా తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కట్టేవారికి మీ యొక్క మంచి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి. ఈనాడు ఎందరైతే బిడ్డలు రక్షించబడి ఆత్మీయంగా మేలు పొందాలని ఆశపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ బలాన్ని అనుగ్రహించండి. ఆత్మానుసారంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. శరీర కార్యములను విడిచిపెట్టే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుచు కోర్టు చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దృష్టించండి దేవా. వారి బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డల పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకోవాలని లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ చిత్తమైతే లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎంతో మంది బిడ్డలు వ్యాపారాలు చేయాలని, వాహనాలు కొనాలని, ఇతర అప్పులు తీర్చాలని లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీ చిత్తమైతే సకాలంలో పొందుకునే కృపను దయచేయండి ప్రవ్వా. అనారోగ్య సమస్యలతోటి బాధింపబడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జబ్బు, వారి వ్యాధి, రోగం ఎలాంటిదైనప్పటికీ కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే వారి స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బంధువులను, స్నేహితులను, సంఘస్థులను కోల్పోయి బిడ్డలు బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా అట్టి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల్ని ఆదరించండి. ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లిని కోల్పోయిన బిడ్డలను, తండ్రిని కోల్పోయిన బిడ్డలను, భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తుడవండి ప్రవ్వా. మీరే వారికి తల్లిగా, తండ్రిగా ఉండి ఆదరించండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి పోషించండి దేవా. నాయన, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. మీ రెక్కల చాటున వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. మీరే వారిని పోషించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. చదువుకుంటుండగా, ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి. అత్యధికంగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి. దుష్టు నుంచి రక్షించండి. చిన్ననాటి నుంచే సృష్టికర్త అయిన మిమ్ములను స్మరణకు తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవ
గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ ఎలాంటిదైనప్పటికీ కూడా మీ చిత్తమైతే బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నారని నమ్ముచూ స్తుతిస్తున్నాము తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.